నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. కంగారు పడకండి, నేనేమి హీరోలా ఫోజులు ఇవ్వడానికి రాలేదు, స్టైల్ క్వశ్చన్ని పెంచుకోవడానికి రాలేదు, గ్లామర్గా కనిపించడానికి అస్సలు రాలేదు. నా కుడి కన్నుకి కంటికలత వచ్చింది. సో ఆ ఇన్ఫెక్షన్ కంజక్టివిటీస్ ఏదైతే ఉందో అది ఇంకొకరికి స్ప్రెడ్ కాకూడదని చెప్పి నేను ఇలా షేడ్స్ పెట్టుకుంటున్నాను. సో ఈ ఇన్కన్వీనియన్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు బేర్ చేయాలి కొన్ని రోజుల పాటు, ఈ ఇన్ఫెక్షన్ తగ్గేంత వరకు. అండ్ మోరోవర్ మీరు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. మీరు కూడా వీలైతే నాలాగా షేడ్స్ పెట్టుకెళ్ళండి. మేబీ అనొచ్చు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంట్రా గుడ్డోడ్లాగా ఉన్నావు అని, బట్ మనకి తెలుసు కదా మనం అది ఎందుకు పెట్టుకున్నాము అనేది. సో మీరు కూడా జాగ్రత్త, ఎస్పెషల్లీ పిల్లలు ఉన్నవాళ్ళు, ముసలి వాళ్ళు ఉన్నవాళ్ళు మరీ జాగ్రత్త. సో ఎనీవేస్, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ ఏంటి అని అంటే మినిమం ఏజ్ టు కంటెస్ట్ పోల్స్. రీసెంట్గా ఒక పార్లమెంటరీ కమిటీ ఎలక్షన్ కమిషన్ అంటే ఎన్నికల సంఘానికి ఒక సూచన చేసింది, ఒక రికమెండేషన్ చేసింది అనమాట. ఆ రికమెండేషన్ ఏంటి అని అంటే ఒక మనిషి పెళ్లి చేసుకోవడానికి అంటే తన జీవితానికి సంబంధించి ఒక ముఖ్య ఘట్టమైన ఏదైతే వివాహం ఉందో, పెళ్ళుందో, దానికి 18 yearsకి ఆ పర్సన్ ఎలిజిబుల్. అట్ ద సేమ్ టైం అఫ్ కోర్స్ మేల్స్కి అయితే అది 21 ఉంది, బట్ ఎనీవేస్ ఇన్ జనరల్గా 18. అలానే ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి కూడా ఎవరు వాళ్ళ నాయకుడిగా ఉండాలి, వాళ్ళ సమాజానికి లేదు వాళ్ళ యొక్క నియోజకవర్గానికి ఎవరు మంచి చేయగలరో ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకునేది కూడా 18 సంవత్సరాలు మినిమం ఉంటే చాలు. మరి అలాంటప్పుడు 18 సంవత్సరాల వయసు వస్తే చాలు రాష్ట్రాల యొక్క శాసనసభ అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అవ్వచ్చు, అలానే పార్లమెంట్లోని లోక్సభ అవ్వచ్చు, వాళ్ళు ఎందుకు కంటెస్ట్ చేయకూడదు అని. ఎందుకంటే ప్రస్తుతం లోక్సభ అలానే రాష్ట్రాల యొక్క శాసనసభ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి మినిమం ఏజ్ ఒక పర్సన్ ఉండాల్సింది 25 years అనమాట. సో దాన్ని తగ్గించండి అని చెప్తూ ఉన్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ అంది. సో ఎందుకు అంది? అలానే వీళ్ళు 25 ఉన్న దాన్ని ఎందుకు 18కి తీసుకురావాలనుకుంటున్నారు? వీడి వెనకాల ఉన్న మొత్తం కథకు తెలుసుకుందాం. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ కథ, ఇప్పుడు ప్రెసిడెంట్కి కూడా ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది కదా, కనీసం ఎంత ఏజ్ ఉంటే వాళ్ళు ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ అవ్వచ్చు అని. అలానే రాజ్యసభలో ఒకవేళ ఎవరైనా ఎంపీ కావాలి అన్నా, లేదు రాష్ట్రాల్లో ఏదైతే శాసన మండలి లేదు విధాన పరిషత్ లెజిస్లేటివ్ కౌన్సిల్ దానికి ఒకవేళ ఎన్నిక కావాలి లేదా నామినేట్ కావాలని మినిమం ఏజ్ ఎంత ఉండాలి. సో ఇవన్నీ కూడా ఆర్టికల్ బేసిస్ మీద కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని చివరి దాకా చూడండి, బికాస్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అట్ ద సేమ్ టైం మీ అందరికీ భయంకరమైన బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఏంటంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2, జాగ్రత్తగా వినండి, ఏపీపీఎస్సి గ్రూప్ 2 కోర్స్ మీకు మొత్తం అంతా కూడా అంటే వీడియోలు, పీపీటీ మెటీరియల్, టెస్ట్లు ఇవన్నీ కూడా 10 రూపాయలకే లభిస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 10 10 రూపాయలు. మీరు విన్నది నిజమే, 10 రూపీస్కి ఏపీపీఎస్సి గ్రూప్ 2 కోర్స్ మీకు లభిస్తుంది. ఈ ఆఫర్ కేవలం ఆగస్ట్ 15th రోజు మటుకే ఉంటుంది. సో ఈ అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి. ఆగస్టు 15th రోజు భారతదేశం యొక్క స్వాతంత్ర్య దినోత్సవం, మన ఇండియా యొక్క ఇండిపెండెన్స్ డే కాబట్టి దానిని పురస్కరించుకుంటూ అప్టేక్ జాబ్స్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఈ భారీ ఆఫర్ని తీసుకొచ్చింది. సో ఈ అంది వచ్చిన అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, అఫ్కోర్స్ తెలియని వాళ్ళకి చెప్పలేరులే కానీ అందరికీ కూడా దీని గురించి చెప్పండి. మేక్ షూర్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. దొరికినవి చదువుదాం, దొరకనివి అప్టేక్ జాబ్స్లో వెతుకుదాం. ఏది ఏమైనా సరే టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్లని దున్నేద్దాం, మనం గవర్నమెంట్ జాబ్ సాధిద్దాం. అదే ధ్యేయంతో ముందుకెళ్దాం. సో లెట్స్ గెట్ బ్యాక్ టు టుడేస్ కరెంట్ అఫైర్, మినిమం ఏజ్ ఫర్ కంటెస్టింగ్ ఇన్ పోల్స్. ముందుగా ఈ అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చింది? A parliamentary standing committee recently recommended reducing the age for contesting Lok Sabha and Assembly elections to 18 years. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఉన్న పర్సన్ ఎవరు అని. ఈయన సుశీల్ కుమార్ మోడీ గారు. ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉందో దానికి ఆయన అధ్యక్షులుగా ఉన్నారనమాట. ఎస్పెషల్లీ ఈ అంశానికి సంబంధించి ఏదైతే ఏజ్ తగ్గించాలి, కనీస వయసు ఏదైతే ఉందో అది 25 సంవత్సరాలు కాదు 18 సంవత్సరాలకు చేయాలని ఏదైతే కమిటీ సూచించిందో ఆయన అందులో సభ్యులు. సో అందుకని దిస్ ఈజ్ ఇన్ ద న్యూస్. సో వాళ్ళు బేసిక్గా ఏజ్ రిలాక్సేషన్ చెప్పింది రాజ్యసభకి, విధాన పరిషత్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్కి కాదు, ఓన్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అలానే లోక్సభకి. ఎక్కడైతే ప్రజలు నేరుగా ఎన్నుకుంటున్నారో అక్కడ మటుకే 18 సంవత్సరాలు చేయండి, 25 సంవత్సరాలు 25 years కాదు అలా చేయండి అని అన్నారనమాట. సో దట్ ఈస్ వై దిస్ టాపిక్ ఈస్ ఇన్ ద న్యూస్. ప్రస్తుతం మన భారతదేశంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అని గమనిస్తే, అట్ ప్రెజెంట్ ద మినిమం ఏజ్ ఫర్ అ పర్సన్ టు కంటెస్ట్ వేరియస్ ఎలక్షన్స్ ఈజ్ యాజ్ ఫాలోస్. సో మనం ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, లోక్సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ, రాష్ట్రాల్లో అయితే శాసనసభ అలానే విధాన పరిషత్ లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, వీటన్నిటిలోకి కూడా ఒక పర్సన్ ఎలక్ట్ కావాలంటే వాళ్ళకు ఉండాల్సిన మినిమం ఏజ్ లిమిట్ ఎంత అనేది తెలుసుకుందాం.
సో ముందుగా మనం ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ని గమనించినట్టయితే ఆర్టికల్ 58 ఏమో ప్రెసిడెంట్కి సంబంధించి, ఆర్టికల్ 66 ఏమో వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి చెప్తుంది అనమాట. ఏమని చెప్తుంది? ఇట్ సేస్ దట్ నో పర్సన్ షల్ బీ ఎలిజిబుల్ ఫర్ ఎలక్షన్. అంటే సో ప్రెసిడెంట్ అయితే ఆర్టికల్ 58 ప్రకారం, వైస్ ప్రెసిడెంట్ అయితే ఆర్టికల్ 66 ప్రకారం, అన్లెస్ హీ ఆర్ షీ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ముందైతే ఖచ్చితంగా భారతదేశ పౌరులు అయి ఉండాలి. తర్వాత దే హ్యావ్ టు కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 35 years. వాళ్ళకి 35 సంవత్సరాలు పూర్తి అయితేనే వాళ్ళు రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ అవ్వచ్చు. ఇక్కడ చిత్రపటాల్లో మీరు గమనించవచ్చు. ప్రెసిడెంట్ ఎవరు? ద్రౌపది ముర్ము గారు. వైస్ ప్రెసిడెంట్ ఎవరు చెప్పాలి? జగదీప్ ధాంకర్ గారు. వైస్ ప్రెసిడెంట్ చాలామంది మర్చిపోయారు అసలు ఇండియాలో ఉంది అన్న సంగతి. మొన్నటి వరకు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు జగదీప్ ధాంకర్ గారు ఉన్నారనమాట. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో మీరు ప్రెసిడెంట్ అవ్వాలి అన్నా, వైస్ ప్రెసిడెంట్ అవ్వాలి అన్నా ముందైతే భారతదేశ పౌరులై ఖచ్చితంగా ఉండి తీరాలి. తర్వాత వాళ్ళ యొక్క వయస్సు కనీసం 35 సంవత్సరాలు దాటి ఉండాలి. నౌ లెట్స్ టాక్ అబౌట్ లోక్సభ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో లోక్సభ అలానే రాష్ట్రాల యొక్క శాసనసభకు సంబంధించి గమనించినట్టయితే ఆర్టికల్ 84 ప్రస్తావిస్తుంది అనమాట లోక్సభకు సంబంధించి. ఇట్ సేస్ దట్ మినిమం ఏజ్ ఫర్ బికమింగ్ అ క్యాండిడేట్ ఫర్ లోక్సభ ఎలక్షన్ షల్ బీ 25 years. Similar provision exists for the candidate to the legislative assembly is article 173B. సో లోక్సభకి ఎలక్ట్ అవ్వాలి, ఒక పర్సన్ ఎన్నిక అవ్వాలి అని అంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలి? 25 సంవత్సరాలు. ఇది ఏ ప్రకరణలో ప్రస్తావించబడింది? 84వ ప్రకరణ లేదా ఆర్టికల్ 84. మరి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ దగ్గరకు వచ్చేసరికి, అంటే రాష్ట్రం యొక్క శాసనసభ దగ్గర నుంచి గమనించినట్టయితే ఆర్టికల్ 173B అనమాట. మా తర్వాత రాజ్యసభ అలానే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అదే విధాన పరిషత్ ఏదైతే ఉందో లెజిస్లేటివ్ కౌన్సిల్, మరి దానికి సంబంధించి గమనిస్తే అగైన్ ఆర్టికల్ 84. మరి పార్లమెంట్కి సంబంధించింది కాబట్టి లోక్సభ రాజ్యసభ రెండు కూడా ఆర్టికల్ 84లోనే తెలుస్తున్నాయి. కానీ ఏజ్ లిమిట్ పరంగా అయితే రాజ్యసభకేమో 30 years, ఈవెన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఒకవేళ ఒక పర్సన్ ఎలక్ట్ కావాలంటే వాళ్ళ ఏజ్ లిమిట్ కూడా 30 years. కానీ ఆర్టికల్ వచ్చేసి 173B. సో ఇక్కడ 173BA, ఇక్కడ 173BA, ఇక్కడ 84. సో ఆర్టికల్స్ పరంగా కన్ఫ్యూజన్ ఏమీ లేదు. లోక్సభ అయినా రాజ్యసభ అయినా 84, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ రెండింటికి కూడా ఆర్టికల్ 173B. ఏజ్ ఏంటిది? లోక్సభ అలానే శాసనసభ అయితే 25 సంవత్సరాలు 25 years, రాజ్యసభ అలానే లెజిస్లేటివ్ కౌన్సిల్ అయితే 30 years, అలానే ప్రెసిడెంట్ అయితే మనం ఆల్రెడీ చూసాము 35 years. అలానే మెంబర్ ఆఫ్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీ అయితే ఆర్టికల్ 243 ప్రకారం మినిమం 21 years ఉండాలి. బట్ ఇక్కడ రికమెండేషన్ ఏదైతే చేసిందో ఆ కమిటీ యాక్చువల్గా ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. వాళ్ళు ఇంకో లాజిక్ ఆలోచించి ఉండాల్సింది. మేబీ పంచాయతీలు మున్సిపాలిటీలకి ఎలాగో 21 పెట్టారు కాబట్టి ఆ కమిటీ ఎవరైతే సూచన చేశారో మేబీ వాళ్ళు 21 పెట్టుంటే ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘం వేరేలా ఆలోచించేదేమో. బట్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ వాళ్ళు 18 years అన్నారు కాబట్టి మేబీ దాన్ని కన్సిడర్ చేయట్లేదేమో. యూ నెవర్ నో. ఇంతకీ అసలు ఆర్గ్యుమెంట్స్ పరంగా నిజంగానే 18 years చెయ్యాలా వద్దా అనే అంశానికి గమనించినట్టయితే ముందు మనం అసలు సపోర్టింగ్గా ఏమేమి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయని చూద్దాం. ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ లోవరింగ్ ద ఏజ్, అంటే 25 కాదు 18 సంవత్సరాలు ఉండాలి. ఎందుకంటే 18 సంవత్సరాలకు ఒక పర్సన్ ఓటు వేయగలుగుతున్నాడు. మరి అలాంటప్పుడు సమాజానికి సంబంధించి ఒక పర్సన్ ఆ విధంగా పని చేయలేడా, బాధ్యతలు నిర్వర్తించలేడా? సో చూద్దాము. ద స్టాండింగ్ కమిటీ ఆన్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ లా అండ్ జస్టిస్ హెల్డ్ దట్ యంగ్ ఇండివిజువల్స్ కెన్ బీ రిలయబుల్ అండ్ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టిసిపెంట్స్. సో యువత మన భారతదేశంలో చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈ రోజుల్లో యువత రాజకీయాల్లో కూడా చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, లేదు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పొచ్చు వితౌట్ ఎ డౌట్. ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనించినా సరే ఎస్పెషల్లీ లోకల్ క్యాడర్లో, అంటే ప్రాంతీయ పరంగా చూసుకున్నట్టయితే యూత్ ఎక్కువగా రోల్ ప్లే చేస్తున్నారు. ఈవెన్ కాలేజ్ స్థాయిల నుంచే ఎన్నో ఆర్గనైజేషన్స్లోనూ ఎన్నో అసోసియేషన్స్ స్థాపించడం కానీ లేదా ఒక యాక్టివ్ రోల్ ప్లే చేయడంలో యూత్ ఎంతో ముందున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళని నార్మల్గా లోక్సభకి లేదా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఎందుకు అలౌ చేయకూడదు? దాట్స్ అ ఫేవరబుల్ స్టేట్మెంట్. అలానే సిన్స్ 18 is ద మినిమం ఓటింగ్ ఏజ్ ఇన్ ఇండియా, మనం ఇందాక తెలుసుకున్నాం కదా, ఒక పర్సన్ ఒకరిని ఎన్నుకోవడానికి 18 సంవత్సరాలు ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు ఒక పర్సన్ కంటెస్ట్ చేయడానికి 18 సంవత్సరాలు ఎందుకు ఉండకూడదు ఎలిజిబిలిటీ? ద సేమ్ ఏజ్ లిమిట్ షుడ్ బి అప్లైడ్ టు కంటెస్టింగ్ ఎలక్షన్స్. సో ఈ ఆర్గ్యుమెంట్స్ ఏమో ఈ 25 కాదు 18 ఉండాలి అని సపోర్ట్ చేస్తుంది అనమాట. బట్ వాట్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ సెడ్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్ అగెయిన్స్ట్ దిస్. అలానే మరికొన్ని ఫేవరింగ్ స్టేట్మెంట్స్ గమనించినట్టయితే గ్లోబల్ ప్రాక్టీసెస్, అంటే కేవలం ఇండియాలోనే మనం అడగట్లేదు 18కి తగ్గించండి. దెర్ ఆర్ సమ్ మేజర్ కంట్రీస్ యాజ్ వెల్, లైక్ ఇన్ కంట్రీస్ సచ్ యాజ్ కెనడా, ద యూకే అండ్ ఆస్ట్రేలియా ద మినిమం ఏజ్ ఫర్ క్యాండిడేసీ ఇన్ నేషనల్ ఎలక్షన్స్ ఈజ్ 18 years. ఆ దేశాలలో కూడా వాళ్ళ దేశం, ఇప్పుడు ఉదాహరణ మనకి లోక్సభలో అయితే వాళ్ళ దేశాలు కూడా పార్లమెంట్లు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా మినిమం ఏజ్ వచ్చేసి 18 years.
మరి ఆ దేశాల్లో పెట్టినప్పుడు మనం ఎందుకు పెట్టకూడదు? ఎవరో ఒకప్పుడు ఈవీఎం యూస్ చేశారని చెప్పి మనం ఈవీఎం యూస్ చేయడం మొదలుపెట్టాము. ఎవరో ఎక్కడ ఏదో ఒక ట్రాన్స్ఫర్మేషన్ థింగ్ తీసుకొచ్చారని చెప్పి మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ ఒక క్రిటిసిజం స్టేట్మెంట్ అట్ ద సేమ్ టైం ఒక ఫేవరబుల్ స్టేట్మెంట్ కాన్స్టిట్యూషన్కి ఏంటిది? ఎన్నో అంశాలు వేరే దేశం యొక్క ఇతర రాజ్యాంగాల నుంచి తీసుకున్నారు అని ఉంది కదా. అందుకే కాన్స్టిట్యూషన్ అప్పుడప్పుడు బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ అని కూడా అంటూ ఉంటారు కదా. మరి మన దేశానికి సంబంధించి అది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మీరు వేరే దేశం నుంచి తీసుకున్నప్పుడు ఇలా దేశాలు ప్రజాస్వామ్యపరంగా యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు తీసుకొస్తాం. మనం ఎందుకు వాళ్ళని ముందు తీసుకురాకూడదు? అంటే ఆస్ట్రేలియాలో 18 years ఉన్నవాడు మంచోడు, ఇండియాలో 18 years ఉన్నవాడు చెడ్డోడా? అఫ్ కోర్స్ ఐ ఆల్సో డూ అగ్రీ దట్ 18 సంవత్సరాలు వచ్చిన అందరూ కూడా బాగుంటారని రూల్ ఏం లేదు. ఇంకా కొంతమంది నిబ్బి బ్యాచ్లు ఉంటారు. బట్ ఏది ఏమైనా సరే జస్ట్ బికాస్ కొంతమంది వేరే గ్రూప్లో ఉన్నారు, లేదు అంత ఫిట్గా లేరు అన్నంత మాత్రం అందరినీ మనం అనలేం కదా. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. ద స్టాండింగ్ కమిటీ ఆల్సో సెడ్ the viewpoint for reducing the age was reinforced by a vast amount of evidence. Now this is very interesting and important. వాళ్ళు కేవలం ఏదో చెప్పాలి కాబట్టి చెప్పట్లేదు. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఏమంటున్నారంటే మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, మేము ఏదైతే చెప్తున్నాం 25 నుంచి 18 చేయండి అని, అది చెప్పడానికి మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ ఏంటంటే the increasing political consciousness among young people and the advantages of youth representation. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు ఫ్యామిలీస్లో కానీ ఎప్పుడైనా ఇన్ జనరల్గా మాట్లాడేటప్పుడు లేదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు పెద్దవాళ్ళు హే నువ్వు చిన్నాడురా నీకేం తెలీదు ఊరుకో అని అంటూ ఉంటారు. అప్పుడు ఆ చిన్నపిల్లాడు ఏమనుకుంటాడు? లేదు చిన్నపిల్లాడు ఇన్ ద సెన్స్ 25-30 yearsలో ఉన్నవాడు వాళ్ళు ఏమనుకుంటారు? యాక్చువల్గా మీకే తెలీదు, బికాజ్ మేము ప్రజెంట్ జనరేషన్లో ఉన్నాము, మేము ట్రాన్స్ఫర్మేషన్లో బ్రతుకుతున్నాము, సో వీఆర్ మోర్ కెపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ అనుకుంటారు. అలానే పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు 50 years, 60 years, 70 years, 80 years వచ్చిన వాళ్ళు పార్లమెంట్లో వాటిలో కూర్చుంటే వాళ్ళు ప్రస్తుతం ఏవైతే అంశాలు ఉన్నాయో వాటి యొక్క కాంప్లెక్సిటీస్ని కన్సిడర్ చేసుకుంటే ఆ పరిష్కారం తీసుకురాగలరు వాటికి. ఇప్పుడు ఈ రోజుల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ వచ్చేసింది. వెల్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అని ఒక్కటే కాదు, చాలా అంశాలు ఉన్నాయి. అండ్ ఈ రోజుల్లో సిచ్యువేషన్షిప్ లాంటి ఎన్నో అంశాలు బయటకు వచ్చేస్తున్నాయి. సో ఇలాంటి అంశాలకి సంబంధించి అసలు వాళ్ళు ఊహించడం కూడా చేయలేనప్పుడు వాడికి సంబంధించి ఒక మంచి చట్టం ఎలా తీసుకుని రాగలరు? ఆబ్వియస్లీ అంతే కదా. అండ్ మోర్ ఓవర్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు కూడా కొంచెం మరీ కంప్లీట్గా యూత్ అని కాదు కానీ కొంచెం బ్యాలెన్స్గా సమ్వేర్ అరౌండ్ 35-40 అలా ఉంటే అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంకా ఎఫిషియెంట్గా ఫాస్ట్గా జరుగుతుంది. అంటే ముసలి వాళ్ళు ఉంటే జరగదాని కాదు కానీ బట్ వీ డూ నో దట్ రైట్. సో అందుకని యంగ్స్టర్స్ని తీసుకొస్తే ఇంకా బెటర్గా ఉంటుంది కదా అని ఆ స్టాండింగ్ కమిటీ చెప్తోంది, నేను కాదు. మరి వీటన్నిటిని తిరస్కరిస్తూ లేదు 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 యూత్కి 25 years ఉండాలి, అది ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ అది అలానే ఉండాలి, 18 yearsకి తగ్గించకూడదని ఎలక్షన్ కమిషన్ ఏమని చెప్తుందో చూద్దాం. ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెడ్ ఇట్ వాజ్ అన్రియలిస్టిక్. అంటే అసలు అది నిజంగానే లేదు, అది ఊహించడానికి కూడా అసలు ఫీజిబుల్గా లేదు అని చెప్తోంది. టు ఎక్స్పెక్ట్ 18-year-olds టు పొసెస్ ద నెసెసరీ ఎక్స్పీరియన్స్ అండ్ మెచ్యూరిటీ ఫర్ బీయింగ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ బాడీస్. వెల్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్ ద అదర్ అథారిటీస్, ఎక్స్పీరియన్స్ అనేది ఒకసారి పొజిషన్లో పెడితే కదా వచ్చేది. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఈవెన్ ఇన్ ఇండియా టూ. ఏంటంటే మాకు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉద్యోగాల్లో కావాలి అని అంటారు, మళ్ళీ ఫ్రెషర్స్ ఆర్ ఆల్సో అలౌడ్ టు అప్లై అంటారు. ఫ్రెషర్ అంటేనే వాడికి అసలు ఎక్స్పీరియన్స్ లేదు అని అర్థం, మళ్ళీ వాడి నుంచి మీరు ఎక్స్పీరియన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? అలానే ఇప్పుడు 25 years లిమిట్ పెట్టుకున్నా సరే ఫస్ట్ టైం ఎవరైతే కంటెస్ట్ చేస్తారో 25 years వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటుందా? జస్ట్ బికాస్ దే ఆర్ 7 years ఎల్డర్స్, అఫ్కోర్స్ డెఫినెట్గా ఏజ్ పరంగా ఎక్స్పీరియన్స్ వస్తుంది కాదనట్లేదు, కానీ పొజిషన్ పరంగా ఎక్స్పీరియన్స్ వస్తుందా? 25 yearsకి ఒకవేళ ఫస్ట్గా ఎవరైనా ఎంపీ అయితే రాదు. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఎలక్షన్ కమిషన్ ఫీల్స్. సో వాట్ ఆర్ దట్ వీఆర్ యాక్చువల్లీ సెయింగ్ ఇస్ అ పాయింట్ దట్ వీ కెన్ పుట్ ఫార్వర్డ్. అంతే, మన ఎలక్షన్ కమిషన్ తప్పుపట్టే అంటే పెద్దవాళ్ళు ఏమీ కాదు. బట్ అట్ ద సేమ్ టైం ఇఫ్ దిస్ సొసైటీ ఫీల్స్ నార్మల్గా చట్టాలు చేసేవాళ్ళు సరిగ్గా లేరు అని అంటూ ఉంటాం, బట్ కమిటీ రికమెండ్ చేస్తోంది మీరు చెయ్యండి ఆ విధంగా అని. బట్ ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోవట్లేదు ఈసారి. ఏంటంట వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు. అందుకే ఎందుకు ప్రస్తుతం ఉన్న యూత్ అంతా ఎంతసేపు నిబ్బి పనులు చేస్తుంటే మరి అట్లానే ఉంటుంది పరిస్థితి. ఎక్కడ ఇంట్రెస్ట్ చూపించాలో అక్కడ చూపిస్తే దేశం డెఫినెట్గా బాగుంటుంది, ఎక్కడ చూపించకూడదు అక్కడ చూపిస్తే పరిస్థితి అలానే ఉంటుంది. మరి ఫర్ బీయింగ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కాబట్టి దిస్ ఈజ్ వాట్ ద ఎలక్షన్ కమిషన్ ఇస్ ఫీలింగ్. మరి ఇప్పుడు మనకి ముందుకు వెళ్ళడానికి దారి లేదా అంటే, వెల్ దెర్ ఈజ్ అ దారి, వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అన్నారు కదా. కన్సిడరింగ్ ద హ్యూజ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ దట్ ఇండియా హ్యాస్ విత్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ యూత్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఏ దేశంలోనైనా సరే ఎక్కువగా యువత ఉందా, లేదు ఎక్కువగా యువత జనాభా ఉందా అంటే అది మన ఇండియానే. మరి ఎక్కువగా యువత జనాభా ఉన్నప్పుడు పరిస్థితులు సమస్యలు అన్నీ కూడా వాళ్ళ చుట్టూనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు మీరు వాళ్ళనే అసలు పార్టిసిపేట్ చేసే స్కోప్ ఇవ్వకపోతే ఇంకా లాభం ఏముంది? అలానే మీరు 18 yearsకి ఎలిజిబిలిటీ ఇచ్చారనుకోండి, అప్పుడు ఎంతసేపు ఇంజనీరింగ్ మెడిసిన్ అని ఇట్లా వెళ్ళిపోకుండా కొంతమంది పాలిటిక్స్ వైపు కూడా వస్తారు.
ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే బాగా చేయగలుగుతున్నారో వాళ్ళకి ప్రజలు ఓటేస్తారు కదా. దట్ ఈస్ సంథింగ్ దట్ విల్ దేర్. సో అందుకని వాళ్ళకి ఛాన్స్ ఇస్తే అప్పుడు యూత్కి కూడా ఒక ఆప్షన్ని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు, ఒక పొలిటికల్ కెరీర్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంతగాని 25 years అంటే ఈ లోపల 22 years లోపల బీటెక్లు చేసేసి ఎంటెక్ అందరూ యూఎస్ వెళ్ళిపోతే అప్పుడేంటి పరిస్థితి? వాళ్ళు అఫ్కోర్స్ అందరూ బీటెక్లు చేస్తారని అనట్లేదు, ఏదో ఒక కోర్స్ చేసి మళ్ళీ మిగతా వాళ్ళు కూడా యూఎస్ వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? లేదు, వాళ్ళు ఆల్రెడీ కెరీర్లో ఉన్నారు కదా. అండ్ మోర్ ఓవర్ ఇండియా కొంచెం ఎప్పుడు కన్వెన్షనల్గానే ఆలోచిస్తుంది. సో అలా అన్నప్పుడు ఏమవుతుంది, అరే నేను ఇంత కష్టపడి చదివించానరా, 22 ఏళ్ళు వచ్చాయి, 23 ఏళ్ళు వచ్చాయి, ఇంత డిగ్రీ చేసి ఇప్పుడు పోయి ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తా ఏంటి అని అంటారు. అప్పుడు ఏమవుతుంది, ఫ్యామిలీ పాలిటిక్సే కంటిన్యూ అయిపోతుంటాయి. వాళ్ళ పిల్లల్ని నుంచోబెట్టేస్తారు. మరి నార్మల్ పర్సన్ ఎప్పుడు రాలేడు. మరి నార్మల్ పర్సన్ మీరు రానివ్వకుండా అటు వాళ్ళ తరపున ఇటు వీళ్ళ తరపున మళ్ళీ దేశం మారాలంటే ఎట్ట మారుతుంది? అందుకని యంగ్ పీపుల్ ఖచ్చితంగా తీసుకుని రావాలి, బికాస్ దే ఆర్ మోర్ ఇన్ నెంబర్. However, a thorough study needs to be conducted before reaching any conclusion on reducing the age for contesting elections in India. Well, అనుకున్నంత మాత్రం అయిపోదు కదా, డెఫినెట్గా దీని మీద ఇంకా థరోగా స్టడీ చేయాలి. అసలు నిజంగానే అది పాసిబులా కాదా? పాసిబుల్ అయితే ఏ విధంగా పాసిబుల్? లైక్ ఇప్పుడు మున్సిపాలిటీ పంచాయతీ ఎలక్షన్తో 21 పెట్టారు కదా మినిమం ఏజ్ లిమిట్. పోనీ 18 కాకపోతే అట్లీస్ట్ 21 చేయండి 25 నుంచి, ఇఫ్ దట్ ఈస్ అ పాసిబిలిటీ. సో అలా వాటి మీద ఇంకా డీటెయిల్గా స్టడీ చేసి దెన్ దే మైట్ టేక్ ఎ డెసిషన్. బట్ వాట్ ఎవర్ బీ ఇట్, this is what the Parliamentary Standing Committee has said, and this is what the Election Commission has said. So that brings us to the end of today's current affair. గుర్తుంది కదా, APPSC Group 2కి సంబంధించి ఫుల్ కోర్స్ మీకు 10 రూపాయలకి మటుకే లభిస్తుంది. ఈ ఆఫర్ August 15th ఒక్కరోజు మటుకే ఉంటుంది. సో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దీన్ని స్ప్రెడ్ చేయండి. 10 రూపాయలకి ఈ రోజున ఒక టీ వస్తుందో లేదో తెలియదు, కానీ 10 రూపాయలకి అయితే ఒక 100 మందికి టీ ఇప్పించే రోజు మటుకైతే మీరు తీసుకురాగలరు ఖచ్చితంగా. అలానే పరిస్థితులు బయట బాగాలేవు, సో మీరు కూడా సేఫ్గా ఉండండి. వెదర్ ఇట్ కెన్ బి ఎ వైరల్ ఫీవర్ ఆర్ ఇన్ఫెక్షన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు తీసుకోగలిగే కేర్ మీరు తీసుకోండి. మళ్ళీ ఇంకో రోజు కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అండ్ మోర్ ఓవర్ దీనికి సంబంధించి మీరేమనుకుంటారని కింద కామెంట్ కూడా చేసి చెప్పండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకో 10 మందికి తెలిస్తే బాగుంటుంది అంటే వీడియోని షేర్ చేయండి. అండ్ ద రెస్ట్ ఈస్ ఆల్ అప్ టు యూ. Until then, this is Vivek signing off.